ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 13వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకటతురైవార్ స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాత్రమే మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మన పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశికి ప్రత్యేకత సంతరించుకుంది. నంబదువాన్ కథ. కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేషమైన ఘట్టాలతో కూడుకొని ఉంది. శ్రీ నంబదువాన్ సత్యమూర్తి అని పిలువబడే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువన్ ప్రమాణం చేశాడు. అతను మాట ఇచ్చిన ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు తిరిగి వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి సత్యనిరతికి ముగ్ధుడైన స్వామివారు అతనికి మోక్షాన్ని ప్రసాదించారు. ఈ విధంగా ఉత్థాన ద్వాదశికి కైశిక ద్వాదశి అనే పేరు కలిగింది. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ.